హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే గోంగూర పచ్చడి. దాని ప్రాసెస్ అది తెలుసుకుందాం. దీంట్లో ఈ గోంగూరలో విటమిన్ ఏ, బిసితో పాటు ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. మరియు ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, రక్తపోటును నియంత్రించడం, ఎముకలను బలోపేతం చేయడంలో, రక్తహీనతను నియంత్రించడానికి సహాయపడుతుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న దీనిని మరి ట్రై చేద్దామా అండి? గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: గోంగూర ఒక బౌల్ నిండా తీసుకున్నాను. ఇక్కడ ఒక 10 ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. ఈ గోంగూరని ఫస్ట్ బాగా కడిగి ఆరబోయాలి బట్ట మీద. రాత్రిపూట కడిగేసేసి మట్టి అది ఉంటుంది కదా, అది శుభ్రంగా క్లీన్ చేసి వడేసేసి తర్వాత బట్ట మీద ఆరేయాలి. అంటే తడి లేకుండా ఉంచాలి. తడి ఉంటే కనుక ఎక్కువ రోజులు నిలవ ఉండదు. సో తడి లేకుండా ఉంచాలి. ఇప్పుడు నెక్స్ట్ దీని ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. పచ్చడికి కావాల్సినంత ఆయిల్ని తీసుకోవాలి. కొంచెం దాంట్లోకి మినప్పప్పు, కొంచెం శనగపప్పు, తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా దాన్ని, అలాగే కొన్ని మెంతులు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి కొంచెంసేపు వేగనివ్వాలి. కొంచెం ఇంగువ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది. దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. కొంచెంగా ఆయిల్ వేసుకొని ఈ గోంగూరని వేసేయాలి. అలాగే పచ్చిమిరపకాయలు, తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పసుపు, ఇదంతా కొంచెం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా బాగా దగ్గరికి అయిపోవాలి. నేను దీంట్లో పచ్చిమిరపకాయలు వేసానండి. మీరు అంటే ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనుకుంటే కనుక ఎండుమిర్చినే వెయ్యాలి ఈ పచ్చిమిరపకాయ ప్లేస్లో. నేనేంటంటే కొంచెమే ఉంది కదా క్వాంటిటీ అని చెప్పి పచ్చిమిరపకాయలు వేశాను. దీన్ని ఎండుమిరపకాయలతో చేస్తే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇది ఏదైనా ఒక నెల రోజులైతే ఉంటుంది. దీన్ని ఇది మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవాలి. తీసి పెట్టుకున్న ఈ పోపు దినుసులు ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఉప్పు ఈ మాత్రం వేస్తున్నానండి. కావాలంటే మీరు మళ్ళా రుచి చూసి వేసుకోండి. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. అలాగే ఈ పచ్చిమిర్చిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ గోంగూరను కూడా వేసేసి గ్రైండ్ చేసేయాలి. అంతేనండి, ఈ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.